వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ములగసీర కార్తె మొదలయ్యి ఈవేళకు 3 రోజులు అయింది. కాకపోతే మనం ఈ నెలలో 4-3 సార్లు అయినా సరే చేపల కూర వండుకోవాలి. అవి చిన్నవి అవని పెద్దవి అవని ఆరోగ్యానికి మంచిదని లెక్క. ఇది పెద్దలు పెట్టింది ఇది. ఏమ్మ ఈ నెలలో ఎలాంటి వాళ్ళైనా సరే 2-3 సార్లు వండుకుంటారు. అంకుల్ గారు పట్టుకొచ్చారు మంగళవారం మార్కెట్లో. అంటే కిలో చేపే తెమ్మన్నాను. మీకు ఇప్పటికొచ్చి కిలో చూపించలేదు. ఎక్కువ భారీ బడ్జెట్ నాది. 2 కేజీలు 3 కేజీలు ముక్కలు అవే చూపించాను. కిలోయే కొట్టించుకురంటే కరెక్ట్గాను కిలో మెటీరియల్ మీకు చూపిద్దామని చెప్పాడు బంగారం. అమ్మా ఇదిగో, ఇది శీలావతి పట్టుకొచ్చారు. కిలో ముక్కలు మాట. ఇదిగో కొట్టించుకుని పట్టుకొచ్చారు. శుభ్రంగా కడుక్కున్నాను. 2-3 సార్లు కడుక్కుని మళ్ళీ పెరుగోసి కడుక్కుని అదిగా అలా పెట్టుకున్నాను. ఓకేనమ్మా. ఇదిగో 50 గ్రాముల చింతపండు వేసుకున్నానమ్మా. ఓకేనమ్మా. ఇదిగో 2 మామిడికాయ ముక్కలు ఇదిగో ఇలా కోసుకుని వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు చేప కూడా రుచిగా ఉంటుందిరా. ఎందుకంటే ములగసీర కార్తె కదా, వర్షాలు పడుతుంది కాబట్టి చేప కూడా తీపి వస్తుంది అన్నమాట. బాగుంటుంది. మనం వేసుకుని చూపిస్తున్నాను. ఇదిగో కారం 50 గ్రాములు పడద్దురా. 1 స్పూను ధనియాల పౌడర్, పసుపు, తగినంత ఉప్పు. ఇప్పుడు నేను ఇందులో ఆడేసుకున్నాను. ఇదిగో ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు నేను వేసి ఇదే వేస్తాను. 25 గ్రాములు లెక్క వస్తుంది. ఇది కేజీ మెటీరియల్కి మీకు చూపిస్తున్నాను. నేను ఆడుకుని అక్కడ పెట్టుకున్నాను. కరెంట్ ఉండట్లేదు, చివటాన్ని తంబాలు వేస్తున్నానని చెప్పి. ఓకేనమ్మా. ఇదిగో కొత్తిమీర 100 గ్రాముల చింతపండు. అంటే మనకి ఏదైనా మిగిలితే గ్రేవీ మిగులుతుంది, కానీ కరెక్ట్గా 100 గ్రాములు పడద్ది. నేను మామిడికాయ వేస్తాను. పునసకాయ దొరికింది. ఇదిగో పునసకాయ ముక్కలు, 2 ఉల్లిపాయలు, 8 పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయల ముక్కలే కోస్తున్నాను రా. ఎందుకంటే మిక్సీ పడుతుంటే తీపి వస్తుంది ఉల్లిపాయ, అందుకని చెప్పి ముక్కలే కోస్తున్నాను. ఓకేనమ్మా. ఉల్లిపాయ మగ్గిన తర్వాత వేసుకుంటాం. సాల్ట్ వేసేస్తున్నా. ఉల్లిపాయ మగ్గుద్ది, అందులో కలుపుకుంటాను ఉప్పు కారం. అదిని కారం వేసేసుకున్నామమ్మా. ఎరుగు 50 గ్రాములు పెట్టింది కారం. మీకు కిలో దాంట్కే చూపిస్తున్నాను. ఎదుగు ధనియాల పౌడర్, పసుపు అన్నీ సమృద్ధిగా వేసుకుంటేనే దీని రుచి. పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేస్తున్నాను. ఇదిగో ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, అంతే. బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఓకేనమ్మా. ఇదిగో చూడండి ఇలా కలిపాను, సరిపోతుంది ఇలాగా. ఇదిగో కిలో మలానే తలకాయలు ఓ సంపిచ్చాడు అనమాట. ఇదే పెద్ద చేప. మధ్య ముక్కలో 4 వచ్చినాయి, పొట్ట ముక్కలో 4 వచ్చినాయి. పెద్ద చేప తెచ్చేస్తారు. నాకు కావాల్సినవి తీసుకుని కన్మయ్య ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. కిలో పట్టరమ్మని అనమాట, మీకు చూపించడానికి బాగుంటుందని చెప్పి. 10 ముక్కలు వచ్చినాయిరా. ఓకేనమ్మా. చూస్తారు ఇలా మగ్గిని. ఇది కారం కలుపుకున్న నీళ్ళు అన్నమాట. ఇది ఇలాగా అంతే. ఇలాగ ఇప్పుడే తిప్పండి అమ్మా. అంతే. చింతపండు గుజ్జు చేసేసుకుందామమ్మా. కరెక్ట్గా చింతపండు ఉండాలి. మామిడికాయదే దీనిదే వేసేసాను. ఓకేనమ్మా. టెంకతో కోసుకోండి, బొక్కెడకుండా బాగుంటుంది అన్నమాట. ఇదిగో పునసకాయ కదా, చక్కగా ఉడికిపోద్ది. చిన్న కాయలు కదా వేసాను అన్నమాట. 2 కాయలు వేసుకున్నాను నేను. అదిగోరా దగ్గరికి వచ్చా చూపిస్తానమ్మా. ఓకేనమ్మా. ఇదిగో మీకు మాంసం కూర కన్నా చేపల కూర నిమిషాలు అయిపోద్దిరా. కథ చేసుకోవడం ఇబ్బంది అంతే. ఇప్పుడు ఉప్పు కారం పులుపు చూసుకుంటాను బంగారం. కరెక్ట్గా సరిపోయిందమ్మా. ఎందుకంటే ఇది పునసకాయ కదా, ఈ పులుపు కూడా దిగుద్ది మాట ఇందులోకి. ఒక్క 5 నిమిషాలమ్మా, దగ్గరకు వచ్చేసింది. హైలో పెట్టుకోండి దగ్గరకు వచ్చినప్పుడు. ఓకేనమ్మా. నచ్చిందని అనుకుంటున్నాను.
ఎందుకంటే చుట్టాల అడవుల్లో కూడా ఉన్నాను, చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరట్లేదు. మొత్తం మాట్లాడుతున్నారు. చక్కగా నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఈ ములగసీర కార్తెలో కంపల్సరీ అందంగా చిన్న చేపలైనా పెద్ద అయినా వండుకోండి అమ్మ. ఈడియో నచ్చుద్ది అనుకుంటున్నాను. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బంగారం. బై బై.